అనంతపురం జిల్లా యాడికిలో సిండికేట్ బ్యాంక్ సిబ్బంది తాళాలు వేయడం మరిచారు. బ్యాంకుకు తాళాలు వేయకుండానే విధులు ముగించుకొని సిబ్బందంతా వెళ్లిపోయారు. తాళం వేయకపోవడాన్ని గమనించిన ఎస్ఐ తమ దగ్గరున్న బేడీలను తాళాలుగా మలిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, చెప్పండి, బ్యాంకు సిబ్బంది ఏమంటున్నారు? లలిత, అనంతపురం జిల్లా యాడికిలో సిండికేట్ బ్యాంక్ ఉంది. ఇది రూరల్ బ్యాంక్ గా ఉంది. ఈ బ్యాంక్ సంబంధించి నిన్న విధులు అంటే నిన్న వచ్చారు. ఆదివారము ఉదయం కొంతసేపు విధులు నిర్వహించుకున్నారు. పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత సోమవారం కూడా నిన్న కూడా పూర్తి స్థాయిలో నిన్న లేట్ అవర్స్ వరకు ఉన్నారంట. ఒకరి మీద ఒకరు చెప్పుకొని తాళాలు వేయండి అని చెప్పుకొని అందరూ మర్చిపోయి వెళ్లిపోవడం జరిగింది. దీంతో ఈరోజు ఉదయం ఉదయాన్నే అటుగా వెళ్తున్న ఎస్ఐ అసలు బ్యాంక్ ఏంటి తెరిచి ఉంది అని అలా చూసే వరకు అక్కడ తాళం వేయకపోవడం గుర్తించారు. అంటే బహుశా ఏదైనా దొంగతనం జరిగిందేమో అని మొత్తం ఆ బిల్డింగ్ సంబంధించి చుట్టూ చూడడం జరిగింది. అయితే ఏదైతే ప్రధాన వాకిలి ఉందో, అంటే ఆ తలుపు ఉందో, ఆ తలుపుకు తాళం వేయకపోవడాన్ని గుర్తించి ఆ తలుపును దగ్గరికి వేసి తన దగ్గర ఉన్న బేడీలను దానికి బిగించి వెళ్లడం జరిగింది. లలిత, అయితే బ్యాంకు సిబ్బంది ఎవరైనా దీనికి సంబంధించి అంటే ఎవరైనా బాధ్యత తీసుకున్నారా, లేకపోతే పోలీసులు ఏమైనా వారిని విచారిస్తున్నారా ఈ ఘటనకు సంబంధించి? ఈ సమాచారాన్ని మేనేజర్ కు, అంటే సిండికేట్ బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. ఉదయాన్నే బ్యాంక్ మేనేజర్ వచ్చారు. ఇప్పుడిప్పుడే సిబ్బందిని అందరినీ నిన్న ఎవరెవరు వచ్చారు, నిన్న విధులు నిర్వహించిన వాళ్ళు చివరగా ఎవరు బ్యాంక్ నుంచి వెళ్లారు అన్న విషయాన్ని మేనేజర్ పరిశీలిస్తున్నారు. లలిత, అయితే బ్యాంక్ లోపల మొత్తం పోలీసులు ఏమన్నా తనిఖీలు చేపడుతున్నారా లక్ష్మీప్రసాద్? ఇప్పటి వరకు అయితే బ్యాంకు మేనేజర్ మొత్తం విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఎవరు ఈ తాళం వేయకుండా మర్చిపోయారు అన్న విషయము, ఇంకా బ్యాంక్ లో ఏమన్నా పోయిందా ఏంటి అనేది ఇంకా వాళ్ళ నుంచి అధికారికంగా తెలియాల్సి ఉంది. లలిత, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.